హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. దిస్ ఇస్ కావ్య. ఇక్కడ ఫ్యాన్స్ అన్ని ఏసీ ఉన్నాయి, ఏసీ కూడా ఉంది, బట్ చాలా వేడిగా ఉంది. పక్కన ఉన్నారు అలీరేజా. హాయ్. హలో అండి. హలో. కాంప్లిమెంట్ ఇచ్చాను మీకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందుకే నేను ఇలా దండం పెట్టాను. ఓకే, కరోనా టైం. ఓకే, సో ఎలా ఉంది కరోనా తర్వాత మీ లైఫ్? కరోనా బిఫోర్ కూడా బాగుంది, కరోనా తర్వాత కూడా చాలా బాగుంది. ఓకే, ఎఫెక్ట్ ఏం చేయలేదు మిమ్మల్ని? ఆ కరోనాని ఎఫెక్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, సో ఈ లాక్డౌన్లో కూడా చాలా బిజీగా ఉంటూ వర్క్ని మాత్రం వదలకుండా యూఆర్ షూట్స్ కెమెరా ముందు కనిపించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. సో మాకు కూడా అర్థమవుతుంది అలీరేజా బిజీగానే ఉన్నాడు లాక్డౌన్లో కూడా. ఎలా మేనేజ్ చేశారు అదంతా? స్టార్టింగ్ 2 monthsలో వచ్చేసి అందరిలాగా నేను కూడా ఇంట్లోనే ఉన్నాను, ఏ ప్రాజెక్ట్స్ లేకుండే. సో ఇమీడియట్లీ ఆ ఫస్ట్ లాక్డౌన్ ఓపెన్ అయ్యి సెకండ్ లాక్డౌన్ అది అన్లాక్ అయినప్పుడు వీ స్టార్టెడ్ షూటింగ్. నాకు అదే టైంలో మెట్రో కథలు ఆఫర్ వచ్చింది. ఇమీడియట్గా ఏం ఆలోచించకుండా నేను ఓకే అన్నాను. సో వాళ్ళు చాలాసార్లు అడిగారు, ఆర్ యూ ఓకే, ఈ టైంలో కొంచెం క్రిటికల్ టైం ఉంది కదా, ఆర్ యూ ఓకే షూటింగ్ అన్నాను. ఐఎమ్ సరే, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఆ కరోనాకి భయపడి ఆ భయంకి ఎక్కువ చచ్చిపోతున్నాం తప్ప, ఆ కరోనా అయి వచ్చిన తర్వాత 14 days ఇంట్లో కూర్చుంటే, ఒకవేళ మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే 14 days ఇంట్లో కూర్చుంటే ఎవ్రీబడి స్టార్టెడ్ రికవరింగ్. సో ఆ కాన్ఫిడెన్స్ మీద ఇంకా ఎంతసేపు మనం ఇంట్లో కూర్చోవాలి, వర్క్ చేస్తే కానీ మనకు డబ్బులు వస్తుంది, ఖర్చులు ఉన్నాయి కదా. సో ఆ మైండ్ సెట్, కొంచెం పాజిటివ్ మైండ్ సెట్తో చలో మనకి ఏముంటుంది, ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి, మాస్క్లు వేసుకుంటూ ఉండాలి. సో షార్ట్ అయిపోయిన వెంటనే మై అసిస్టెంట్ యూస్ టు కమ్ అండ్ గివ్ అస్ ద మాస్క్ వేసి ఏదో ఒకటి ముట్టుకుంటే ఇమీడియట్ శానిటైజ్ చేసుకొని కొంచెం దూరం వెళ్ళి కూర్చోవడం, ఏమంటారు ఇది, దీన్ని అలా ప్రికాషన్స్ తీసుకుంటూ వీ స్టార్టెడ్ షూటింగ్. లకీలీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్, ఎవరికి ఏం కాలేదు, బై గాడ్స్ గ్రేస్ చాలా స్మూత్గా సాగింది. రిలీజ్ అయిపోయింది, అది రిలీజ్ అయిపోయి మంచి రివ్యూస్ వచ్చింది, నా క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్స్పైరీ డేట్ ఈ కరోనా టైం బిఫోర్ స్టార్ట్ అయింది, October-November స్టార్ట్ అయింది ఎక్స్పైరీ డేట్. బిఫోర్ కరోనా స్టార్ట్ అయింది అది. ఎక్స్పైరీ డేట్ స్టార్టెడ్ బిఫోర్ కరోనా. నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి 1 month తర్వాత ఐ థింక్ ఇట్ స్టార్టెడ్. అండ్ ఒక హాఫ్ షూటింగ్ అయిపోయిన తర్వాత సడన్లీ ఆ లాక్డౌన్. దెన్ ఆఫ్టర్ లాక్డౌన్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఇన్ జూన్ అనుకుంటా, జూన్ ఆర్ జూలై వీ స్టార్టెడ్ షూటింగ్. సో లకీలీ అది కూడా చాలా సేఫ్గా జరిగింది. మా ప్రొడక్షన్ హౌస్ మేడ్ ష్యూర్ దట్ దే టెస్ట్ ఎవ్రీబడి బిఫోర్ కమింగ్ టు ద సెట్స్. అందరికి ఒకరోజు ముందు టెస్ట్ చేసి వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ స్టార్టెడ్ షూటింగ్, వీ టేక్ ఆల్ ద ప్రికాషన్స్. సో అక్కడ కూడా సేఫ్గా అంతా కూల్గా జరిగింది. అది కూడా రిలీజ్ అయిపోయి October 2nd హిందీలో రిలీజ్ అయింది, మళ్ళీ October 9th తెలుగులో రిలీజ్ అయింది. సో బోత్ లాంగ్వేజెస్కి చాలా మంచి అప్లాజ్ వస్తుంది. అనుకోకుండా హిందీలో అడుగు పెట్టేశాను. సూపర్. ఐ నెవర్ థాట్ ఆఫ్. డెబ్యూ ఫిల్మ్ కూడా హిందీలోనే? నా డెబ్యూ ఫిల్మ్ కూడా హిందీలోనే, 2006 అనుకుంటుంది. సో ఇది తెలుగు వెబ్ సిరీస్ అనుకున్నాను. ఆ తెలుగు వెబ్ సిరీస్ కాస్త ఛానల్ తరఫు నుంచి హిందీలో చేస్తే కూడా ఈ స్టోరీ హిందీలో కూడా వర్కౌట్ అవుతుంది, వై డోంట్ వీ డూ ఇట్ ఇన్ హిందీ అని చెప్పి వీ స్టార్టెడ్ డూయింగ్ ఇన్ హిందీ. ఈ సిరీస్ వచ్చేసి డబ్డ్ కాదు, ఇది లొకేషన్లోనే వీ షార్ట్ ఇట్ ఇన్ బోత్ లాంగ్వేజెస్. అంటే ఒకసారి తెలుగులో డైలాగ్ చెప్పాలి, మళ్ళీ వెంటనే హిందీలో డైలాగ్ చెప్పాలి. మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే చాలా కష్టం కదా? రీక్రియేట్ చేయాలంటే కష్టం ఉంటుంది, అండ్ లిప్లు సరిగా ఉండవు. మన డబ్బింగ్ సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది కదా. సో దే డెంట్ వాంటెడ్ టు లుక్ లైక్ అ డబ్బింగ్ సినిమా, సో వీ డిడ్ ఎవ్రీథింగ్ ట్వైస్. సో ఆల్మోస్ట్ ఒక 2 సినిమా చేసినంత, మనకి 2 వెబ్ సిరీస్ చేసినంత టైం పట్టేది. ఓకే, అంటే మన ఇరిటేషన్ అనిపించదా, అబ్బా చేసిందే మళ్ళీ చేయడం ఏంటి? చేసింది మళ్ళీ చేయడం అనేది కాకుండా ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు ఆ లాంగ్వేజ్కి తగ్గినట్టు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మళ్ళీ హిందీలో మాట్లాడితే అదే డైలాగ్ హిందీలో చెప్పినప్పుడు ఆ సేమ్ బాడీ లాంగ్వేజ్ ఉండదు. కొన్ని డైలాగ్స్ కొన్ని డిఫరెంట్ ఉంటుంది, కొన్ని మీనింగ్స్ చేంజ్ అయిపోతుంది. మన లిటరల్గా దాని ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ ఉంటుంది. సో ఇట్ వాజ్ కంప్లీట్లీ డూయింగ్ డిఫరెంట్. ఇప్పుడు నేను తెలుగులో ఒక డైలాగ్ చెప్తున్నా, అదే సేమ్ థింగ్ హిందీలో డైలాగ్ వుడెంట్ బి ద సేమ్, చాలా మారిపోతాయి.
సో దానికోసం ఇంకా కష్టపడి సో ఇట్ వాస్ నాట్ రిపీట్. సూపర్. సో అసలుకి ఈ ఎక్స్పైరీ డేట్ ఒప్పుకోవడానికి రీజన్స్ ఏంటి? అంటే స్నేహ ఉల్లాల్ అనే ఒక గ్లామరస్ యాక్ట్రెస్ ఇంత ముందుకు చాలా లైక్ మంచి ట్రెండ్లో ఉండేది, బట్ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయింది అన్న పేరు కూడా వచ్చేసింది. సో మార్కెటింగ్ ఉంటుంది అనుకున్నారా? వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యాక్సెప్ట్ చేయడానికి? నాకు శంకర్ గారు ఆఫీస్కి పిలిచారు, ఇలా ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాం, ఒక వెబ్ సిరీస్ అనుకుంటున్నాం, మీరు ఆఫీస్కి వస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద స్టోరీ, ఇఫ్ యూ లైక్ ఇట్ వీ కెన్ ప్రొసీడ్ అని చెప్పి నాకు ఆఫీస్కి పిలిచారు. ఆఫీస్కి పిలిచి ఆ స్టోరీ చెప్పినప్పుడే నాకు వెంటనే ఆ స్టోరీ క్యాచీగా అనిపించింది, చాలా కనెక్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు చేసిన అన్ని క్యారెక్టర్స్ వాజ్ గుడ్ బాయ్, స్వీట్ బాయ్, లేదంటే ధృవాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సో ఫస్ట్ టైం నేను ఒక గ్రే షేడ్ క్యారెక్టర్, ఒక నెగటివ్ క్యారెక్టర్, బ్యాడ్ బాయ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ఎస్, వై నాట్? నా కెరియర్ గ్రాఫ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, వై డూయింగ్ ఆల్వేస్ సేమ్ క్యారెక్టర్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఐ టుక్ ద ఆఫర్. అండ్ నా క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ముందే చెప్పారు, మీ క్యారెక్టర్ ఈ 10 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్, ఇది 10 ఎపిసోడ్స్లో మీరు కనిపించిపోవచ్చు, ఆల్ ద 10 ఎపిసోడ్స్, కానీ ఆ స్టోరీ రన్ అవుతుంది కదా, స్టోరీలో ప్రతి మైండ్లో ఆడియన్స్ మీరే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి ఇన్వెస్టిగేషన్ కానీ ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ మీ. సో నాకు అది చాలా బాగా అనిపించింది, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరే అది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అండ్ రీసెంట్గా ఇంటర్వ్యూలో శంకర్ గారు చెప్పడం జరిగింది, నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడే నాకు చూసి ఈ క్యారెక్టర్కి సెలెక్ట్ చేసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత వీడు బయటకు వస్తాడు, బయటకు వచ్చిన తర్వాత వెంటనే మనం వీడికి అప్రోచ్ చేసి ఒకవేళ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి వెయిట్ చేశారు. అంటే మీకు ఏమనిపిస్తుంది, బిగ్ బాస్లో అలాంటి కంటెంట్ మీరు ఏమన్నా పర్ఫామ్ చేశారా? అంటే ఆ కనెక్టివిటీ ఎలా వచ్చింది డైరెక్టర్ గారికి? నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు నేను సీరియల్ చేసాను కదా, ధృవ ఒకటే చేశాను. కానీ బిగ్ బాస్ ఆ సీరియల్ చేస్తున్నప్పుడు ఒక గుడ్ బాయ్, లైక్ నేను పసుపు కుంకుమ మన ఫస్ట్ 2010లో నేను సీరియల్ చేసినప్పుడు ఒక స్వీట్ పర్సన్, పిల్లం ఏం చెప్తుంది అది వింటాడు వీడు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆడియన్స్కి మైండ్లో అలీ రేజా ఇలాగే ఉంటాడు, సాఫ్ట్ బాయ్ ఈ టైప్లోనే ఉంటాడని చెప్పి వాళ్ళకి అది మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు, ఒక మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. సో బిగ్ బాస్ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, ఇప్పుడు నేను షోలోకి వెళ్తాను కదా, ఆ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ నేను అక్కడ నుంచి తీసేయాలి. సో అందుకే నేను నా రియల్ సైడ్ నేను చూపించాను అక్కడ, నా రియల్ సైడ్. నేను రియల్ సైడ్ అలాంటి కాదు, నేను సీరియల్లో చూపించిన రియల్ సైడ్ కాదు, అది ఓన్లీ అంత గుడ్ బాయ్ నేను కాదు. అంటే స్ట్రైట్ గా చెప్పేసుకుంటున్నారు ఆయనే, నిజంగా నేను అంత గుడ్ బాయ్ని కాదు. ఆబ్వియస్లీ నేను కూడా ఒక చిచరగాన్ని, పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే, చిచరగాలి నేను, సికింద్రాబాద్. సో ఐ వాంటెడ్ టు షో మై యాక్చువల్ సైడ్. సో నేను నా బాడీ చూపించాను, నేను నా ఇది ఏమంటారు, అది నా అగ్రెసివ్నెస్ ఇవన్నీ చూపించాను. సో అక్కడ నుంచి నాకు తెలిసి ఈ మార్పు వచ్చింది. ఇంకా ఇండస్ట్రీలో గూగుల్ అగ్రెసివ్ అని కొడితే అలీరేజా పేరు వచ్చేది. అప్పుడు నేను 7th వీక్ లో బయటకు వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్క చోట ఇది అర్జున్ రెడ్డి ఒక ముద్ర పడిపోయింది నా మీద. అంటే దాన్ని ఎలా పాజిటివ్ గా తీసుకున్నారా, నెగిటివ్ గా అనిపించిందా? కొందరు పాజిటివ్ గా తీసుకున్నారు, కొందరు నెగిటివ్ గా. మీరు ఎలా తీసుకున్నారు? ఇప్పుడు ఒక ఎమోషన్ని నేను ఎమోషన్ లాగా చూపించాను. ఇప్పుడు ఎవరో మిమ్మల్ని పిన్ తీసుకొచ్చి మీకు పోక్ చేస్తే మీరు ఏం చేస్తారు? రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ అవ్వకపోతే కొందరు ఏమన్నారంటే, వీళ్ళు వేస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇంకా చాలా మంది నా సైడ్ పాజిటివ్ కూడా మాట్లాడారు. ఏంటంటే ఆబ్వియస్లీ వాడి దగ్గర ఉన్న ఎమోషన్ అది వాడు చూపిస్తున్నాడు. మీరు గెలికితే వాడు ఎందుకు సైలెంట్ ఉంటాడు? ఇప్పుడు నేను సైలెంట్ ఉన్నాను అనుకోండి, వీడేమిట్రా వేస్ట్ గాడు, వీడు గెలికినా సైలెంట్ ఉంటాడు అంట, అలా ట్రోల్ చేస్తారు. ఒకవేళ మనం రియాక్ట్ చేస్తే వీడేంట్రా రియాక్ట్ చేస్తున్నాడు. సో చెప్పి హూ ఎవర్ వాంట్స్ టు సే దే కీప్ సేయింగ్. యాక్చువల్లీ మీరు రియాక్ట్ అవ్వడం ఎంత పక్కన పెడితే, ఐ లవ్ ద వే యూ స్పీక్. అంటే జనరల్గా మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం, లైక్ ఫ్రెండ్స్ గ్యాంగ్ కలిసినప్పుడు అలా ఉంటుంది. అందుకనే కావచ్చు మెయిన్గా మీకు కనెక్ట్ అయింది. యూత్ కూడా చాలా వరకు అలీరేజా అగ్రెసివ్ కూడా, కొంతమంది కోపంగా ఉంటే పక్కన పెట్టేస్తారు, ఏంటి ఎలా అరుస్తున్నాడు అని. కాకపోతే మీకు అది ఒక స్టైల్ అయిపోయింది. నేను హౌస్లో ఉన్నప్పుడు ఎవరితో నేను పర్సనల్గా ఎప్పుడు ఫైట్ చేయలేదు, పర్సనల్గా క్లాషెస్ ఎవరితో ఎప్పుడు రాలేదు.
ఆ అగ్రెసివ్నెస్ ఎక్కడొచ్చింది టాస్క్లోనే వచ్చేది. ఇప్పుడు ఆ టాస్క్లో ఎందుకు వస్తుంది అగ్రెసివ్నెస్? బికాజ్ నాకు ఇచ్చిన దాంట్లో నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను 100% ఇచ్చి గెలవాలని చెప్పి ఆ ప్రయత్నంలో నాకు కోపం వచ్చేది తప్ప పర్సనల్గా నేను ఎవరి మీద వెళ్ళి అరిచేసి వాళ్ళని బూతులు తిట్టేసి అప్పుడు అలాంటి ఎప్పుడు ఏం జరగలేదు. ఒకటే నాకు తెలిసి ఆ మహేష్తో ఒకసారి జరిగింది, అది కూడా పర్సనల్గా ఏం లేదు, టాస్క్ విషయంలో జరిగింది తప్ప ఐ నెవర్ హ్యాడ్ ఫైట్స్ విత్ ఎనీవన్. అందరితో ఒక మంచి బాండింగ్ కానీ సూపర్ రిలేషన్షిప్ ఉండేది. సూపర్. సో బిగ్ బాస్ టాపిక్ వచ్చింది కాబట్టి సీజన్ 4 చూస్తున్నారా మీరు? షూటింగ్ లేనప్పుడు నేను ఒక్కొక్కసారి ఎర్లీగా వచ్చేసినప్పుడు చూస్తున్నాను. అంటే మనం రెగ్యులర్ టీవీ చూడకపోయినా ఫోన్లో మీమ్స్ అవన్నీ వస్తున్నాయి. ఆ మీమ్స్ అని మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ అయిపోతాయి కదా. మన సర్చ్లో నొక్కగానే మనకి 24/7 ఇదే మీమ్స్ ఉంటాయి. వాళ్ళు వస్తున్నారు అది స్టార్ట్ చేస్తారు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అది. సో రెగ్యులర్ నా ఇన్స్టాగ్రామ్లో అయితే అదే నిండిపోయింది మొత్తం. ఓకే. సో మీరు ఆల్రెడీ ఆ హౌస్లో నుంచి బయటకు వచ్చారు, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఒక క్వశ్చన్, అంటే లైక్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లవ్ ట్రాక్స్ నడపడంలో వాళ్ళ టీమ్ అంటే బిగ్ బాస్ టీం యొక్క హస్తం ఉంటుందా ఇందులో? అంటే అప్పుడు లాస్ట్ టైం శ్రీముఖికి మీకు అది ఒకటి క్రియేట్ చేశారు, అక్కడ ఏదైతే చూపించారో మాకు అదే కనిపిస్తుంది పోర్ట్రే చేయడం. శ్రీముఖికి నాకు జరిగింది అదొక టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే నేను ఒక బ్యాచులర్, ఓకే, ట్రైన్ సీన్లో నేను ఒక బ్యాచులర్, నేను ఒక అమ్మాయిని వెతుకుతున్నా పెళ్లి చేయడానికి. అట్ ద సేమ్ టైం తను ఒక ప్యాసింజర్ ఎక్కింది, షీ ఆల్సో వాంట్స్ టు గెట్ మ్యారీడ్. సో వాళ్ళు ఇంప్రెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు జనాలు ఎంత నిజంగా తీసుకున్నారు, ఒబ్బా వీళ్ళ మధ్యలో ఏదో నడుస్తుందండి అంటే దట్ మీన్స్ వీఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. అంత బాగా మేము నటించాం. సో మీరు పాజిటివ్ జీవించాం క్యారెక్టర్లో, మీరు అది చూడాలి తప్ప బిగ్ బాస్ ఆ క్యారెక్టర్ ఇచ్చాడు, ఆ టాస్క్ ఇచ్చాడు. సో వీ వర్ డూయింగ్ దట్. జనాలు దాన్ని వేరేలాగా తీసుకున్నారంటే నేను దాన్ని నా ఎబిలిటీగా నేను తీసుకుంటాను, మేము జీవించాం ఆ క్యారెక్టర్లో అని. సో ఐ టుక్ ఇట్ పాజిటివ్. వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు కానీ నేను దానికి ఓకే అలీ యూ కెన్ బి అన్ యాక్టర్, మంచి నటిస్తున్నాను అని చెప్పి నేను అలా తీసుకున్నాను. ఓకే. మరి పునర్నవి రాహుల్ ఏదైతే కెమిస్ట్రీ అక్కడ చూపించారో ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది సీజన్ 4లో. ఓకే. అంటే అక్కడ క్రియేట్ చేయలేదు అనేది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్స్ కూడా ఓకే మంచి ఫ్రెండ్స్ అనేది ప్రూవ్ అయింది. బట్ ఇక్కడ చాలా డెప్త్గా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి యుద్ధాలు జరుగుతాయేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అంటే రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి? ఇప్పుడు సేమ్ థింగ్ మా సీజన్లో కూడా రాహుల్ పునర్నవి మధ్యలో జరిగింది. అక్కడ మేము లోపల నుంచి చూసినప్పుడు మాకు అంత ఏం అనిపించేది కాదు, బికాస్ 24/7 వీఆర్ టుగెదర్. బయట మీరు ఒక 45 minutes 50 minutes చూస్తున్నారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది ఏమో. ఆర్ఆర్ఏసి స్లో మోషన్ వేసి అట్ ద సేమ్ టైం నాకు కూడా ఇక్కడ సేమ్ అనిపిస్తుంది. లోపల యాక్చువల్గా ఏం జరుగుతుంది మనకేం తెలియదు, రియల్గా ఏముంది. బిగ్ బాస్ విల్ నాట్ ఆస్క్ యూ టు డూ సంథింగ్ లైక్ దిస్. బిగ్ బాస్ విల్ నాట్ సే. బట్ మనం చేసిన దానికి ఎడిటింగ్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎడిట్ అలా చేస్తారు చూపిస్తారు, అది నాకు తెలియదు. కానీ ఇట్ రీచెస్ లైక్ దట్. కానీ బయటకు వచ్చిన తర్వాత టూ సేమ్ ఉండదు అక్కడ. ఓకే. సో మరి ఇక్కడ వీళ్ళు అంతగా కనెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? అభిజిత్, అఖిల్ సార్థక్ అండ్ అభిజిత్ మోనాల్. అది ఐ కెనాట్ కమెంట్ ఆన్ దట్. అది కనెక్ట్ అవ్వడానికి రీజన్ బిహేవియర్స్ ఉండొచ్చు, ఏం ఐ డోంట్ నో. అంటే హౌస్ లో నుంచి వాళ్ళ మనసులో ఏముంది నేను ఎలా చెప్పగలుగుతాను? ఎవిక్ట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ జరుగుతుంది అనేది రాహుల్ ఇంటర్వ్యూస్ లో చాలా మంది చెప్తున్నారు. అంటే వాళ్ళ నోటి నుండి చెప్తున్నారు. ఉండొచ్చు, మళ్ళీ ఐ డోంట్ నో, కొంచెం పర్సనల్ గా తీసుకొని ఉంటారు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళొచ్చారు కాబట్టి అదంతా బయటకు వచ్చినాక వర్కౌట్ అవ్వదు, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అంటే మీకు తెలుసు అక్కడ ఎంత హడావిడి క్రియేట్ చేసినా. ఇప్పుడు నేను ఏం చెప్పాలంటే లోపల ఉంటే మనకి ఏముండదు, మన చుట్టుపక్కల ఏముంటుంది, టీవీ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, మొబైల్ ఉండదు, ఏముండదు మనకి. సో ఏముంటుంది అదే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత యూ అగైన్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. మీకు మీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్రెండ్స్ ఉంటారు, అన్నీ ఉంటారు. ఇట్ బికమ్స్ డైల్యూటెడ్. సో అక్కడ మనకి ఆప్షన్స్ ఏం లేదు, వీళ్ళే ఉన్నారు కాబట్టి మనం లోపల ఉన్నప్పుడు కొందరికి కనెక్ట్ అయిపోతాం, మెంటాలిటీస్కి కనెక్ట్ అయిపోతాం, లేకపోతే వాళ్ళ ఉన్న బిహేవియర్స్కి కానీ లేదంటే ఇష్టాలు అవన్నీ ఉంటాయి కదా, దానికి కనెక్ట్ అయిపోతాం. సో వీ స్టార్ట్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ దెమ్, వీ స్టార్ట్ బికమ్ లిటిల్ పొజెసివ్ అబౌట్ దెమ్. అది ఫ్రెండ్షిప్గా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. అక్కడ ఆప్షన్స్ లేదు కాబట్టి ఉన్న వాటిలోనే మనం వెతుకోవాలి. సో ఆ సిచ్యువేషన్స్ అక్కడ.
సో మీ సిస్టర్ శివజ్యోతి జ్యోతి ఎలా ఉంది బాండింగ్? జ్యోతక్క బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మా సీజన్లో వీ గేవ్ వాల్యూ టు రిలేషన్షిప్స్. యా చాలా థిక్ అది థిక్ రిలేషన్స్ ఫామ్ అయింది. అండ్ వీ స్టిల్ మీట్ బయట. మొన్న రీసెంట్గా ఒక 10 days 12 days బ్యాక్ అందరు నా ఇంట్లోనే ఉన్నారు. 17 people ఉన్నారు. ఆ 17 people ఆల్మోస్ట్ ఒక 9 to 10 of us are still together. ఓకే. శ్రీముఖి ఎందుకు మీతో కలవదు ఎక్కువగా? కలవలేదు. నేను మొన్న ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు శ్రీముఖి అక్కడ ఉంది, మేము కలిసి పార్టీ చేసుకున్నాం, డాన్స్ చేసుకున్నాం. పీపుల్ జనాలు ఏమనుకుంటారంటే మా ఇద్దరి మధ్య లేదా క్లాషెస్ ఉందా, ఇది ఉందా అలా అనుకుంటారు తప్ప, షీఈస్ బిజీ ఇన్ అవర్ వర్క్, ఐఎమ్ బిజీ ఇన్ మై వర్క్. ఆ వర్క్ వల్ల మనం కలవలేకపోతున్నాం తప్ప ఇట్ ఇస్ నాట్ దట్ మన మధ్యలో ఏమైనా ఉంది, శత్రుత్వం ఉంది, ఏమైనా ఉంది అన్నట్టు కాదు. వి వేర్ దేర్ అట్ అ పార్టీ. జనాలు మేము చూపించిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ బట్టి, పోస్ట్ బట్టి వాళ్ళకి అర్థమవుతుంది కదా నేను ఎవరిని కలుస్తున్నాను. ఇప్పుడు నేను వాళ్ళతో కలిసినప్పుడు నేను స్టోరీ పెట్టలేదు. దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ మీటింగ్ దెమ్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. మీకు అలా అనిపిస్తుంది తప్ప ఆ ఆడియన్స్కి అనిపిస్తుంది అలా. వీఆర్ ఆల్ గుడ్ టుగెదర్. కొన్ని గ్రూప్లో ఉన్నప్పుడు వీ లైక్ టేకింగ్ సెల్ఫీస్, ఫొటోస్. కొన్ని గ్రూప్లో ఉన్నప్పుడు వీ డోంట్ లైక్. అరే ఎందుకు, మాకు కూడా కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, ఎందుకు అన్ని వీ డోంట్ థింక్ ఆఫ్ పోస్టింగ్. కొందరికి చాలా ఇష్టం ఉంటుంది, ప్రతిదీ సెల్ఫీ తీసుకోవాలి, ప్రతిదీ పోస్ట్ పెడుతుండాలి. కొందరికి అది అలవాటు ఉంటుంది. మేము ఆ గ్రూప్ లో ఉన్నప్పుడు ఆ గ్రూప్ లో ఎవరికి అంత అలవాటు లేవు, సెల్ఫీలు వీడియోలు అలవాటు లేవు. అందుకే ఐ డోంట్ థింక్ సో అది బయటకు వచ్చింది. ఓకే. సో సీజన్ 4లో మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారని మీరు రీసెంట్గా ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఏంటి వాళ్ళతో బాండింగ్ ఎలా ఏర్పడింది మీకు? బాండింగ్ అంటే ఐ నో ఎవ్రీ వన్ ఫ్రమ్ బిఫోర్. లైక్ సోహెల్తో నేను ఒక సినిమహెల్ అని ఒక సినిమా చేశాను. నేను ఫస్ట్ లీడ్, వాడు సెకండ్ లీడ్. దిస్ ఇస్ ఇన్ 2014 or 15. ఆల్మోస్ట్ ఒక 45-50 days జర్నీ చేసాం షూటింగ్లో. దాని తర్వాత మన బాండింగ్ అలాగే ఉండిపోయింది. వాడు నాకు అన్నయ్య అని పిలుస్తాడు, నేను తమ్ముడు అని చెప్తా, క్యారే భయ్ క్యా భయ్యా భయ్యా అంటాడు వాడు, నేను తమ్ముడు అంటాను. అక్కడ నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయింది. సో ఐ నో సోహెల్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 6-7 years. క్యారెక్టర్స్ కొంచెం సిమిలర్గా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు సోహెల్ బిహేవ్ చేస్తున్నది లైక్ అలీ రైజా లాగానే ఉన్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు అగ్రెసివ్గా కొంచెం. వాళ్ళు కొన్నిసార్లు అనవసరంగా అరుస్తున్నాడు, నేను ఎప్పుడు అలా అరవలేదు. సో టోటల్గా మీరు కంపేర్ చేయకండి. టోటల్గా వాడు బయటకు వచ్చిన తర్వాత నేను వాడికి అది తిడతాను 100%. నేను అనవసరంగా ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు, అనవసరంగా నువ్వు ఎందుకు అంతా అరుస్తున్నావు, అవసరం లేదు, కొన్ని ఇగ్నోర్ చేసేయాలి మనం. నాగార్జున గారు అరవద్దు ఇంకా అంటే ప్రామిస్ చేశాడు. నిన్న కోపంని అది కంట్రోల్ చేస్తూ ఏడ్చేసాడు వాడు. ఓకే. మీరు ఎప్పుడు ఏడవలేదు లైక్ కోపం ఏడ్చాను. కోపంలో అంత కాకుండా రవి జైలుకి వెళ్ళినప్పుడు నేను ఒకసారి ఏడ్చాను అనుకుంటా. ఎలిమినేట్ అయినప్పుడు ఒకసారి ఏడ్చాను. అది వచ్చేసింది. అది ఎంత కంట్రోల్ చేసినా వేరే సిచ్యువేషన్స్ లో వచ్చేసింది. అది ఎంత ఆ హౌస్ అలాంటిదే. యూ కెనాట్ కంట్రోల్ యువర్ ఇమోషన్స్. అట్ సమ్ టైమ్ యూ కెన్ కంట్రోల్ యువర్ ఇమోషన్స్, కానీ అది వచ్చేస్తుంది బయట. బట్ కొంతమంది లైక్ నెగిటివ్గా తీసుకున్నారు. మీరు సోహెల్ ఫ్రెండ్ లైక్ సపోర్ట్ చేస్తున్నారు, ముస్లిం అన్న ఫీలింగ్తో చేస్తున్నారు అని కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. దానికి ఆడియన్స్కి మనం మేము ఏం చెప్పినా ఎలా చెప్పినా దానికి ఇంకో రకంగా 100% తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. దాని గురించి ట్రోల్ చేసిన వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నెగిటివ్ కమెంట్ పెట్టిన వాళ్ళు నెగిటివ్ కమెంట్ పెడుతూ ఉంటారు. నేను ఆల్మోస్ట్ ఒక 2014 నుంచి నేను వాడికి పరిచయం. నేను మహబూబ్ పేరు కూడా చెప్పాను. పాపం మహబూబ్ బయటకు వచ్చిన తర్వాత మా వైఫ్ దగ్గర నుంచి నంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న మీరు లోపల ఉన్నప్పుడు నేను మీకు సపోర్ట్ చేశాను, మీకు యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది, మీ డ్రెస్సింగ్స్ నాకు చాలా నచ్చింది అని చెప్పి వాడు నాకు ఫోన్ చేశాడు. అక్కడి నుంచి వాడు కనెక్ట్ అయిపోయాడు. సో దట్ ఈస్ వన్ థింగ్. నేను మళ్ళీ అఖిల్ నేను ఒక సీరియల్లో కలిసి వర్క్ చేసాం, ఎవరైనా మోహిని సీరియల్లో. నేను ఎల్డర్ బ్రదర్, వాడు నా యంగర్ బ్రదర్గా. సో అక్కడి నుంచి నాకు అఖిల్ పరిచయం. నోయల్ అన్న కామన్ ఫ్రెండ్, నాకు రాహుల్కి కామన్ ఫ్రెండ్ నోయల్ అన్న. సో అలా నాకు నోయల్ పరిచయం. బయటకు వచ్చిన తర్వాత నోయల్ అన్న నాకు ఫ్రెండ్. నా ఇంటికి చాలా సార్లు వచ్చాడు, కలిసి మేము పార్టీలు చేసుకున్నాము. రాహుల్ పరిచయం చేశాడు. అంటే మేము లోపల ఉన్నప్పుడు రాహుల్ నోయల్ అన్న గురించి చాలాసార్లు చెప్పాడు. నోయల్ అన్న ఇలాంటోడు అలాంటోడు, చాలా మంచోడు, మా ఇద్దరు మెంటాలిటీస్ ఎలాంటిదే, నోయల్ అన్న కూడా సేమ్ అలాగే ఉంటాడని చెప్పి. బయటకు వచ్చిన తర్వాత నేను రెగ్యులర్గా రాహుల్ని కలుస్తూ ఉంటాను. సో రాహుల్తో ఇప్పుడు నోయల్ అన్న ఉంటాడు,
అలా వి బికేమ్ అ గ్రూప్. ఓకే. సో అలా నాకు ఇప్పుడు నోయల్ అన్న పరిచయం. నేను ఇవన్నీ పేర్లు కూడా చెప్పాను. ఇవన్నీ పేర్లు చెప్తే వీళ్ళు సోహెల్ మైబు పట్టుకొని ముస్లిం కాబట్టి ముస్లింని సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి నాన్ సెన్స్, అది నాన్ సెన్స్ అది. అంతే. ఇంకా లాస్యా నాకు తెలుసు, నేను సీరియల్స్లో ఉన్నప్పుడు టీవీలో ఉన్నప్పుడు చాలాసార్లు షోల్లో కలిసాం ప్రొఫెషనల్గా, నాకు లాస్యా తెలుసు. ఇంకా ఎవరున్నారు? ఇంకా యూట్యూబర్స్లో దేతడి హారిక, అమ్మాయిల్లో దేతడి హారిక ఐ నో హర్ త్రూ ఒక కామన్ ఫ్రెండ్తో ఒక పార్టీలో మేము కలిసి అలా కొన్ని సందర్భాలు, అంతే, దట్స్ ఇట్. సో ఐ నో దీస్ పీపుల్. ఓకే. సో టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ లా మారింది, ఎందుకంటే డే బై డే గ్రాఫ్లు ఒక్కొక్కరివి వేరేలాగా మారుతున్నాయి, అప్ అండ్ డౌన్ అవుతుంది. సో మీరెవరు టాప్ 5లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు? టాప్ 5లో నాకు తెలిసిన అందరూ ఉంటే బాగుంటుంది అని నాకు ఉంటుంది కదా. ఓకే. టాప్ 3లో ఎవరు ఉంటే బాగుంటుంది? ఇది ఈ టైం ఈజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు 5th వీకే, ఇది 5th, 4th, 5th వీక్ నడుస్తుంది. 5th వీక్ నడుస్తుంది. ఈ 5th వీక్లో ఇట్ ఈస్, ఆ గ్రాఫ్స్ మారిపోతూ ఉంటాయి. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ ఎపిసోడ్ తర్వాత గ్రాఫ్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటాం, ఏదో చిన్న పొరపాటు, ఒక చిన్న తప్పు, ఇట్ విల్ బ్రింగ్ యర్ గ్రాఫ్ హియర్. ఆడియన్స్ మైండ్లో మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే నౌ. నాకు ఒకటే, నాకు తెలిసిన వాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ సే దట్ ద హార్డ్ వర్కింగ్, ద డిజర్వింగ్ క్యాండిడేట్ విన్ ద టైటిల్. ఎవరు డిజర్వింగ్? ఎవరు అనిపిస్తున్నారు? ఆల్ 15 మెంబర్స్ ఆర్ డిజర్వింగ్ కాబట్టి లోపల తీసుకెళ్లారు వాళ్ళని. సో ఇప్పుడు ఆ 15 మెంబర్స్లో బెస్ట్ ఎవరో ఇంకా ముందుగా చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో కమెంట్ చేయడం చాలా, అంటే ఈసారి 4th సీజన్కి మెయిన్గా అమ్మాయిల్లో ఎవరన్నా గెలిస్తే బాగుండు అన్న చాలా వరకు స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు చాలా మంది. హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఈసారి అమ్మాయి 3 సీజన్స్ అయిపోయింది. 3 సీజన్స్లో అబ్బాయిలే విన్నర్స్ ఉన్నారు. అవును. అండ్ ఓకే, అమ్మాయిలు గెలిస్తే బాగుంటుంది. అంటే అమ్మాయిలలో అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారంటారా? ఉన్నారు. దివి స్ట్రాంగ్, ఐ ఫీల్. లాస్యా ఇస్ స్ట్రాంగ్. ఆర్యానా ముఖం మీద చెప్పేస్తుంది ఆర్యానా. అండ్ ఉన్నారు ఇంకెవరు లేడీస్లో గుర్తు రావట్లేదు. ఉన్నారు, దే క్యాన్ క్యా కుడ్ బి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తప్పు చేస్తే మళ్ళీ కిందకు వచ్చేస్తాడు, వీళ్ళ పొజిషన్స్ పెరుగుతుంది. అంతే. లోపల ఇంకా వన్ థింగ్, మన చేసే బట్టి వీ డోంట్ బికమ్ హీరోస్ దేర్. సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మీరు చేసే తప్పు వల్ల నేను హీరో అయిపోతాను. సో ఆ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బిగ్ బాస్ హౌస్. సో దట్ డజంట్ మీన్, ఇప్పుడు నేను 2nd వీక్ 3rd వీక్ నాకు గుర్తులేదు, నేను సైలెంట్గా రాజు కుర్చీ మీద క్రౌన్ వేసుకొని కూర్చున్నా. మన తమన్నా గారు ఏదేదో ఆగారు, నేను అసలు పట్టించుకోలేను, నేను ఇగ్నోర్ చేస్తే బయట ఇట్ బికమ్ డిఫరెంట్. నేను అక్కడ హీరో అయిపోయాను. నేను సైలెంట్ ఉంటే నేను హీరో అయిపోయాను. ఎవరో ఒకరు తప్పు చేస్తే మనం హీరో అయిపోతాం ఇందాక అన్నాను కదా. సో సంథింగ్ లైక్ దిస్ ఇట్ హ్యాపెన్స్. సో సైలెంట్ గా ఉండడం కొన్నిసార్లు ప్లస్ అవుతుంది, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు ప్లస్ అవుతుంది. అంటే బాగా బిగ్ బాస్ అనేది గేమ్ అదే కదా. హౌ డూ యూ రియాక్ట్, వెన్ డూ యూ రియాక్ట్, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మనం సైలెంట్ ఉండాలి, అది మనకు తెలియాలి, అంతే. సో ఇక బిగ్ బాస్ విషయం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? నెక్స్ట్ వైల్డ్ డాగ్ చేస్తున్నాను నేను, నాగార్జున గారి సినిమాలో. ఇప్పుడు త్వరలో వీఆర్ గోయింగ్ టు మనాలి ఆ షూట్కి. ఒక 20-25 డేస్ షూటింగ్ అక్కడ ఉంది. వీఆర్ గోయింగ్ దేర్. అండ్ ఇంకొక కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కృష్ణవంశీ గారి రంగమార్తాండ చేస్తున్నా. అండ్ దెర్ ఆర్ 2 వెబ్ సిరీస్ విచ్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ నౌ. ఆఫ్టర్ వైల్డ్ డాగ్ కోసం వెయిట్ చేస్తున్నాను, బికాజ్ వైల్డ్ డాగ్ ఆల్రెడీ నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బిగ్ బాస్ కూడా వచ్చింది, ఎక్స్పైరీ డేట్ అండ్ వైల్డ్ డాగ్ కేమ్ టుగెదర్. సో పెద్ద ప్రాజెక్ట్స్ ఎందుకని మీకు రాలేదు ఆఫ్టర్ బిగ్ బాస్? వైల్డ్ డాగ్ పెద్ద ప్రాజెక్ట్, అంటే ఎక్స్పైరీ డేట్ ఇస్ బిగ్ ప్రాజెక్ట్. ఎక్స్పైరీ డేట్ ప్రొడ్యూసర్స్ ఇస్ శరత్ మరార్ గారు, కాటమరాయుడు, గబ్బర్ సింగ్ ఆ ప్రొడ్యూసర్. సో బిగ్ ప్రాజెక్ట్ అది. అండ్ వైల్డ్ డాగ్ మ్యాగ్నీ ఎంటర్టైన్మెంట్స్, నాగార్జున గారి మూవీ, బిగ్ మూవీ. సో బిగ్ మూవీ వచ్చింది. నాగార్జున గారు బిగ్ బాస్ ఎఫెక్ట్ ఏమైనా మీ మీద చూపించారా? లైక్ అప్పుడు ప్లే చేసిందంతా చూసారు కాబట్టి.
నాగార్జున గారు ఈ క్యారెక్టర్కి నాకు రిఫర్ చేశారు డైరెక్టర్కి. వావ్. దెన్ ఐ వాజ్ ఇన్సైడ్. నాగార్జున గారి ఈ మూవీ ఓకే అయిపోయింది, కథ విన్నారు. ఈ కథలో ఫలానా క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో మీరు ఎవరికి సెలెక్ట్ చేయకండి, దేర్ ఇస్ వన్ పర్సన్ ఇన్సైడ్ ద హౌస్, అలీ రేజా. మీరు ఒకసారి కొన్ని ఎపిసోడ్ వాళ్ళు చూడండి. నేను ఒక మోనోలాగ్ చేశాను, ఒకవేళ మీకు గుర్తుందో లేదో. ఒక స్వింగ్స్ అలా డాన్స్ చేశాను, జాకెట్ ఇప్పేసి ఒక డాన్స్ చేశాను ఆ ఎపిసోడ్. అండ్ మోనోలాగ్ చేశాను, అది బ్లడ్ గిడ్ పూసుకొని ఒక యాక్ట్ చేశాను. నాకు సార్ డైరెక్టర్గా చెప్పారు, ఈ 2 ఎపిసోడ్స్ సో ఏదో ఎపిసోడ్లో వస్తుంది, అదొకసారి మీరు వెళ్ళి చూడండి, చాలా బాగా చేశాడు. సో త్వరలో ద సీజన్ ఇస్ గోయింగ్ టు ఎండ్, వాడు బయటకు వచ్చిన వెంటనే వీల్ కీప్ హిమ్ అండ్ డూ దిస్ క్యారెక్టర్ అన్నారు. సో సూపర్ కదా. సో అదే థ్యాంక్ యూ సో మచ్ నాకు సార్. అన్ఎక్స్పెక్టెడ్. సో సిమిలర్ గా ఎక్స్పైరీ డేట్ ఆల్సో అలాగే జరిగింది నాకు. ఎక్స్పైరీ డేట్ ఆల్సో ద డైరెక్టర్ వాజ్ ఫాండ్ ఆఫ్ మీ ఇన్ ద సీజన్. సో బయటకు వచ్చిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది. అండ్ నేను 7th వీక్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను. 7th వీక్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చి నేను కొంచెం బాధలో ఉంటే ఆ ఏడుపు వచ్చేసింది కదా, ఆ టైంలో నాకు సార్ వచ్చి నా భుజం మీద చేయబెట్టి, డోంట్ వరీ, లైఫ్ ఇక్కడతో ఎండ్ అవ్వదు, లైఫ్ హ్యాజంట్ ఎండ్ ఇయర్, ఐ హావ్ గాట్ సంథింగ్ ఎక్సైటింగ్ ఫర్ యూ, టుమారో డే ఆఫ్టర్ టుమారో యూ విల్ గెట్ అ కాల్ అన్నారు. ఇమీడియట్ నాకు సార్ వాళ్ళ అసిస్టెంట్ని పిలిచి అలీ నంబర్ తీసుకో అని చెప్పారు. నా నంబర్ తీసుకొని మళ్ళీ వాళ్ళ మేనేజర్ నాకు ఫోన్ చేసి, సో డైరెక్టర్ నంబర్ ఉంది, ఒకసారి వెంటనే నువ్వు కాల్ చేసి వాళ్ళని వెళ్ళి కలు. ఇమీడియట్ నేను డైరెక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి కలిస్తే డైరెక్టర్ గారు ఇవన్నీ విషయం చెప్పారు. మీరు లోపల ఉన్నప్పుడు నాకు సార్ నాకు మీ ఎపిసోడ్ చూడమన్నారు, మా టీం మీ 2-3 క్లిప్స్ చూపించారు, ఆ మోనోలాగ్ చూపించారు, ఆ డాన్స్ చూపించారు. సో ఐ లైక్ ఓకే దిస్ ఇస్ గుడ్. అక్కడ వి సెలెక్టెడ్. ఇంకొక విషయం అడిగారు, డూ యూ వాంట్ టు బికమ్ హీరో ఓన్లీ? చాలా మందికి ఉంటుంది కదా, బిగ్ బాస్లో కొంచెం ఫేమ్ రాగానే నేను హీరోగానే చేస్తాను, నేను ఇంకేం చేయను, అలాంటి ఏమైనా నీకు మైండ్లో ఉందా అన్నాడు. లేదు సార్ నాకేం లేదు, మంచి క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్, నాకు నేను పోర్ట్రే చేయగలిగిన క్యారెక్టర్, ఏదైనా మంచి నా పర్ఫార్మెన్స్ చూపించే క్యారెక్టర్ ఏమైనా ఉంటే ఐఎమ్ ఓకే టు డూ ఇట్ అన్నారు. వెల్కమ్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసి డన్ అన్నారు. సో అలా వైల్డ్ డాగ్ వచ్చింది. సో ఏంటి అందులో క్యారెక్టర్ ఏంటి మీది? పోలీస్ ఆఫీసర్. అగైన్ పోలీస్ ఆఫీసర్, ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే, ఇక్కడ వరకు నేను చెప్పగలుగుతాను. ఓకే. సో అంటే మాకు ఈ స్టోరీ వింటుంటే బాగా అనిపిస్తుంది, లైక్ నాగార్జున గారు ఇంత ఆలోచిస్తారా ఒక కంటెస్టెంట్ గురించి? 100%. నాగ్ సార్ ఇస్ వెరీ వెరీ వెరీ. నేను ఇంకొకటి చెప్పాలి ఏంటంటే, నేను లోపల ఉన్నప్పుడు నాగ్ సార్ నాకు మాట ఇచ్చారు ఆ షూది. నేను హౌస్ లోపల ఉన్నాను, నాగ్ సార్ బయట స్టేజ్ మీద ఉన్నారు. స్టేజ్ మీద ఉంటే నాకు సార్ షూ బాగా నచ్చింది. షూ బాగా నచ్చితే నేను నాకు సార్ చెప్పాను, సార్ మీ షూ చాలా బాగుంది సార్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. థ్యాంక్ యూ కాదు సార్, నాకు ఆ షూ ఇవ్వండి అన్న. ఇవ్వండి అంటే షూర్, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు నేను షూ ఇస్తా అన్నారు. బయటకు వచ్చి నేను మళ్ళీ అడిగితే బాగోదు కదా అని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను, నేనేం అడగలే. వీ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తే నాగ్ సార్ వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు కదా, అసిస్టెంట్ వచ్చి నా దగ్గర, నాగ్ సార్ నీకు క్యారవాన్లో పిలుస్తున్నారు అన్న. అవునా, నేను ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి నేను పరిగెత్తి క్యారవాన్ ఎక్కాను. ఓపెన్ చేసి సార్ కెన్ ఐ కమ్ ఇన్ అంటే, యా కమ్ ఇన్ అన్నారు. వెళ్తే షూ తీసుకొని నా చేతిలో పెట్టి, నేను నీకు ప్రామిస్ చేశాను కదా నేను షూ ఇస్తానని, ఇదిగో ఈ షూ అన్నారు. నేను నిజంగా అమ్మా ఆయన గుర్తుపెట్టుకున్నారా, బయటకు వచ్చిన తర్వాత నేను అడిగితే బాగోదు కదా ఏం అడగాలని చెప్పి నేను ఏం అడగలే. చేతిలో పెట్టిన వెంటనే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్, నేను ఒక ఫోటో తీసుకుంటా అని చెప్పి వెంటనే నా ఫోన్ ఇచ్చేసి ఫోటో తీసుకున్నా, వెంటనే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో గుర్తుపెట్టుకున్నారు సార్. సేమ్ థింగ్ ఇప్పుడు గంగావాకి సార్ మాట ఇచ్చారు కదా, ఇల్లు కట్టిస్తారని చెప్పి 100% చేస్తారు ఆయన. వెరీ గుడ్ అట్ హార్ట్, అ జెమ్ ఆఫ్ అ పర్సన్. అంటే ఆ వస్తువు అన్నది ఇంపార్టెంట్ కాదు, మెయిన్ గా ఆయన ఆయన గుర్తు. అదే నేను చెప్తున్నాను, నేను అడగలేదు, అక్కడితో నేను వదిలేశాను. సార్ గుర్తు పెట్టుకొని మళ్ళీ నాకు ఇచ్చారు చూడండి. క్యారవాన్ పిలిచి నేను నాకు షార్ట్ లేదు అప్పుడు. నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నాకు షార్ట్ అయిపోయింది, నేను క్యారవాన్లో ఇలా పండుకొని ఉన్నాను. అప్పుడు నిద్రమబ్బులో లేచి ఈ షాక్ నాకు వచ్చింది. సో దట్ ఈస్ నాగ్ సార్. కింగ్ అంటారు కదా, హార్ట్ ఇస్ కింగ్.
ఎస్ అండ్ హోస్టింగ్ కూడా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటున్నా ఉన్నప్పటికీ కూడా ట్రోలింగ్ చేసిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ట్రోలింగ్ గురించి మనం చెప్పాలంటే చేసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం గుడ్ చేస్తే దానికి ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, బ్యాడ్ చేస్తే దానికి ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దుకాణం వాళ్ళ నడుస్తుంది. ట్రోల్ చేసిన వాళ్ళు మీ పేజ్ ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళ దుకాణం వాళ్ళ నడుస్తుంది, నడిపిస్తున్నారు వాళ్ళు, అంతే తప్ప నో ప్రాబ్లం. లెట్ దెం ట్రోల్. అసలుకి పర్ఫెక్ట్ హోస్ట్ ఎవరు అనిపిస్తుంది అంటే నాగార్జున గారు గుడ్ ఎట్ హార్ట్ ఓకే, బట్ నాగ్ సార్ ఇస్ గుడ్ ఎట్ హోస్టింగ్, 100% గుడ్. హి ఇస్ డూయింగ్ హిస్ జాబ్ వెరీ వెల్, పర్ఫెక్ట్లీ. ఎప్పుడు ఎవరిని తిట్టాలో, ఎప్పుడు కంట్రోల్లో ఉండాలో, ఏం చేయాలో, హీఈస్ బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ కరెక్ట్. ఒక మీటర్ లో ఉంటారు, ఒక మీటర్ లో ఉంటారు. అండ్ చాలా మంది ఆయన చూస్తారా లేదా ఊరికే మాట్లాడతారు అనుకుంటారు, కానీ హీ సిట్స్ అండ్ హీ వాచెస్ ఎవ్రీ ఎపిసోడ్. నేను ఈ వైల్డ్ లైఫ్ షూటింగ్ లో నేను సార్కి అడిగాను, నాకు కూడా డౌట్ ఉండే, సార్ మీరు వాళ్ళు చెప్తారా మీకు చెప్పమని, లేదంటే మీరే చెప్తారా అని నేను అడిగాను. అడిగితే కాదు, ఇనిషియల్లీ నాకు అసలు అర్థమయ్యేది కాదు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ద గేమ్ ఏంటి. నేను దాని తర్వాత ఐ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ చూడకుండా మాట్లాడడం ఇట్ ఇస్ వేగ్, మనకు అసలు ఏం మాట్లాడుతున్నా మనకు అర్థం కాదు. సో నాకు సార్ వాచెస్ ఎవ్రీ ఎపిసోడ్, సార్ ఎవ్రీ ఎపిసోడ్ చూస్తారు. సో దట్ ఈస్ వై ఆయనకి మైండ్లో ఉంది కదా ఎవరిని. అండ్ చాలామంది కొన్ని టైంలో ఎక్స్పెక్ట్ చేస్తారు, నాగ్ సార్ వచ్చిన తర్వాత ఈ వారం ఉంటుందిలే చూడు వీళ్ళకి దోలు తీరిపోతుంది వీడిని తిడతారని చెప్పి. నాగ్ సార్ తిట్టరు ఆ టైంలో. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం చేసిన ఇది ఉంటుంది కదా, అది గేమ్. యాక్చువల్లీ ఆ గేమ్ని గేమ్ లాగే ఆడాలి. మనం గేమ్లో ఏదో ఒకటి చేస్తే నాగ్ సార్ ఎప్పుడు తిట్టరు. పర్సనల్గా మిస్బిహేవింగ్ చేసిన అమ్మాయిల్ని కింద పరిచి ఏదో మాట్లాడినా, ఏదో బూడ్లు తిట్టినా అప్పుడు 110% రియాక్ట్ అవుతారు. గేమ్లో మనం కన్నింగ్గా చేసినా ఏం చేసినా దాని గురించి ఏమన్నారు, ఎవరొకరికి ఎవరీ కంటెస్టెంట్ ఇస్ గాట్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. హిమజ విషయంలో నన్ను కూడా తిట్టారు, ఎక్కువగా తిట్టలేదు, బట్ అది రీచ్ అయ్యేలాగా తిట్టారు. నీకు డ్రెస్సింగ్ సెన్స్ ఉంది కానీ కామన్ సెన్స్ లేదు అన్నారు. అది తిట్టారు, అది నాకు హర్ట్ అయింది. ఇమీడియట్ గా నేను దాన్ని కరెక్ట్ చేసుకున్నా. అదే కరెక్ట్ గా చెప్పారు కదా అని చెప్పి నేను కరెక్ట్ చేసుకున్నా. నాగ్ సార్ వస్తారు, నాగ్ సార్ వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతారు, 1 అవర్ మాట్లాడతారు. ఆ 1 అవర్లో సార్ చెప్పిన పాయింట్స్ మనం గుర్తుపెట్టుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఆయన ఇంత చెప్పరు, ఒకటే వర్డ్ చెప్తారు. ఆ వర్డ్ వెనకాల ఉన్న మీనింగ్ మనం అర్థం చేసుకొని ఆ వీక్ అంతా ఉండాలి. దట్స్ ఇట్. అది దాని వెనకాల చాలా ఉంటుంది. ఒక విషయం చెప్తే మనం కూర్చొని దానికి ఒక 3 hours ఆలోచించాలి, ఆయన మాట ఎందుకు చెప్పారో, బయట ఏంటి ఎలా రీచ్ అవుతుంది. అలాగే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది కరాటే కళ్యాణి గారిది. నాగార్జున గారు ఒకటే రోజు వస్తారు, సాటర్డే రోజే 2 episodes అయిపోతాయి అని జనాలంతా మోసం చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు. దానిలో మోసం అనేది ఏంటి, ఇప్పుడు మీరు చూస్తున్న ఎపిసోడ్ అప్పటికప్పుడు చూపించారు కదా, ఒక రోజు ముందు జరిగిన ఎపిసోడ్ మీకు చూపిస్తారు. ఎందుకంటే ఆ టీమ్ కి కూడా టైం కావాలి కదా, ఎడిటింగ్ టైం కావాలి, డబ్బింగ్ టైం కావాలి, పోస్ట్ ప్రొడక్షన్ టైం ఉంటుంది కదా. సో ఇవాళ జరిగింది రేపు చూపిస్తారు మీకు. అది జనరల్ గా సో ఆ సాటర్డే అండ్ సండే కూడా అదే రోజు చేసి అదే రోజు ఎందుకు చూపిస్తారని చెప్తే, ఒక రోజు ముందు చేస్తే అది ఒక రోజు, ఇప్పుడు సాటర్డే మార్నింగ్ జరుగుతుంది, ఇమీడియట్ గా అది ఎడిటింగ్ అయిపోయి సాయంత్రం మనకి టెలికాస్ట్ అవుతుంది. సో సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఈవినింగ్ షూట్ చేస్తారు, నెక్స్ట్ డే చూపిస్తారు. సో వాళ్ళకి ఆ టైమింగ్ కావాలి కదా. అండ్ 1 day బిఫోర్ చేస్తే మొత్తం లీక్ చేసేస్తారు కదా మన పేజ్ వాళ్ళు, వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పి. పాపం వాళ్ళు కూడా కోట్ల రూపాయలు పెట్టి షో చేస్తున్నారు, వాళ్ళకి టీఆర్పీ కావాలి కదా, సస్పెన్స్ ఉండాలి కదా. వీళ్ళు ఎవరో ఒకళ్ళు టీం నుంచి బయట లీక్ అయిపోతుంది, ఆ లీక్ అయిపోయి మొత్తం వీళ్ళు టకటక నాకు తెలిసిపోయింది తెలుసా నీకు ఎవరు అని చెప్పి వీళ్ళు షేర్ చేసేస్తారు, ఆ సస్పెన్స్ పోతుంది. సో వాళ్ళకి టీఆర్పీ డౌన్ అయిపోతుంది. వాళ్ళు కూడా పాపం అంత కోట్ల రూపాయలు పెడుతున్నారు, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ షో అది. సో లాస్ట్ సీజన్ లో కూడా అలాగే ఉండదా, సాటర్డేనే 2 ఎవ్రీ సీజన్ ఎవ్రీ బిగ్ బాస్ హ్యాపెన్స్ లైక్ దట్ ఓన్లీ. హిందీలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది, ఎవ్రీ సీజన్ ఎవ్రీ బిగ్ బాస్ అలాగే అనుకుంటా, హిందీలో కూడా అనుకుంటాను మోస్ట్లీ. సో ఎక్కువ హార్ట్ కి తీసుకోకండి, దానిలో తప్పేంటి, ఎడిటింగ్ వాళ్ళకి టైం కావాలి కదా. యాజమాన్యం మోసం చేస్తున్నారని thumbnails లో వేసుకుంటున్నారు. సో ఐ వాస్ షాక్ అన్నమాట, ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్. మోసం అంటే ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళు కూడా వెంటనే ఇక్కడ రికార్డ్, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటాం, ఇది డైరెక్ట్ వెళ్ళట్లేదు కదా, మీరు తీసుకెళ్తారు, దీన్ని ఎడిట్ చేస్తారు, ఏది కావాలి అది పెడతారు, ఇది తీయాలి అది తీసేస్తారు, అది మళ్ళీ చూపిస్తారు. ప్రొసీజర్ అది కదా, దానికి టైం కావాలి, వెంటనే చూపించారు కదా. క్రికెట్ మ్యాచ్ కాదు కదా అక్కడ జరుగుతుంటే ఇక్కడ చూపించడానికి. ఎస్. సో ఒక్కసారి మీ లైఫ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే, లైక్ చిన్నప్పటి నుంచి వాట్ వాజ్ యువర్ మేజర్ గోల్ ఏంటి? ఇప్పుడు యాక్టింగ్లోకి వచ్చారు, చిన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మారింది ఏంటి? ఏమైనా గోల్స్ ఏమైనా వేరే ఏమైనా మారడం జరిగిందా? గోల్స్ అంటే నేను నా గోల్ ట్రాక్ మీదే ఉన్నాను.
యాక్టింగ్. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రాకే వాట్ ఐ వాంటెడ్. I will not say I wanted to become an actor when I was young only, not that. నేను యంగ్ ఉన్నప్పుడు మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, సో అది చూసి నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలి. స్కూల్లో అడుగుతారు కదా పిల్లల్ని, అరే నువ్వు పెద్దగా అయ్యాక ఏమవుతారా అంటే నేను బిజినెస్ మ్యాన్ అవుతా అని ఇదే ఉండే నా మైండ్లో. బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఫాదర్ బిజినెస్లో ఉన్నాడు కదా, నేను కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలి చూస్తూ పెరిగాను కాబట్టి ఐ వాంటెడ్ టు బి అ బిజినెస్ మ్యాన్. అది బిజినెస్లో ఉన్నప్పుడు అంత కిక్ ఇచ్చేది కాదు అది. అరే మా రోజు రొటీన్ అయిపోయిందిరా లైఫ్ అని ఉండేది. దుబాయ్లోనా మీరు బిజినెస్ చేసి? దుబాయ్లో కాదు, నేను దుబాయ్లో జాబ్ చేశాను, హోటల్ బిజినెస్ ఉండే. నేను ల్యాప్టాప్ కంపెనీలో జాబ్ చేశాను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ. అంటే ఆ ల్యాప్టాప్ యూస్ టు కమ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. గుర్తున్నాయా నాలెడ్జ్ అంతా ఇప్పుడు గుర్తుందా? కెనడా, బేసిక్గా మా ల్యాప్టాప్స్ అన్ని కెనడా నుంచి వచ్చేవి. కెనడా నుంచి దుబాయ్కి వస్తుంది. దుబాయ్లో ఐ హ్యాడ్ టు గో టు ద కస్టమ్స్లో వెళ్ళి ఆ షిప్మెంట్ మొత్తం బయటికి తీసుకొచ్చి దాని డాక్యుమెంట్స్ తయారు చేసి షిప్మెంట్ మొత్తం బయటికి తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్స్ మీద నంబర్స్ ఉంటుంది, ఏ ప్యాలెట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్యాలెట్ ఎక్కడ పంపించాలి. కొన్ని ప్యాలెట్ మనకి ఇరాన్కి పంపించాలి, కొన్ని ప్యాలెట్ సౌదీకి పంపించాలి. సో ఐ యూస్ టు అగైన్ మేక్ ద ఎక్స్పోర్ట్ బిల్. మళ్ళీ ఆ ప్యాలెట్ దాని మీద ఉన్న స్టిక్కర్స్ పీకేసి కొత్త స్టిక్కర్స్ పెట్టేసి మళ్ళీ చేంజ్ చేయాలి. సో దట్ వాజ్ మై జాబ్. అండ్ దుబాయ్ బ్రాంచ్లో ఐ వాజ్ ద హెడ్. సేమ్ వర్క్. ఇదే వర్క్ లో ఐ వాజ్ ద హెడ్ ఇన్ దట్. మొత్తం ఆఫీస్ నా చేతిలోనే ఉండే. కిక్ ఇచ్చేదా అంటే లైక్ బాస్ లెవెల్? ఆ కిక్ ఎందుకు ఇచ్చేదంటే పుట్టి పెరిగింది హైదరాబాద్, ఇండియాలో. దుబాయ్కి వెళ్ళాం, దుబాయ్లో వేరేలా ఉంటుంది. హోటల్ లైన్ ఉండే, పొద్దున్న లేచి హోటల్ మీదకి వెళ్ళాలి, కౌంటర్ మీద కూర్చోవాలి, డబ్బులు తీసుకోవాలి, కిచెన్లో ఏం నడుస్తుంది చూడాలి. హోటల్ మేనేజ్మెంట్ ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే అయిపోయింది కదా, ఫార్మల్ చేసుకోవాలి, సూట్ వేసుకోవాలి, ఆఫీస్లో వెళ్ళాలి, కంప్యూటర్ చేతిలో బ్యాగ్ డిగ్నిఫైడ్ ఉంటాయి. ఒక 2-3 years కిక్ ఇచ్చింది. అది కిక్ తర్వాత మళ్ళీ అది కూడా బోర్ కొట్టింది. మళ్ళీ రూటీన్ అనిపించింది, సేమ్ థింగ్ రాపోతుంది, లేవాలి, మళ్ళీ కస్టమ్స్లో వెళ్ళాలి, కస్టమ్స్లో వెళ్ళి ఇది మన బిల్స్ ఇవన్నీ చేయాలి, రావాలి, మళ్ళీ అదే సేమ్ థింగ్ రూటీన్ అనిపించేది. అండ్ ఈ అరబ్స్లో వర్క్ చేయాలంటే కొంచెం కష్టమే. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మూడు పట్టి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, మన కస్టమ్స్లో వెళ్తాం. ఇప్పుడు దుబాయ్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ కస్టమ్స్లో కూర్చునే వాళ్ళు అసలు వాళ్ళ ముఖం మీద ఒక స్మైల్ ఉండదు, ఏముండదు. పాస్పోర్ట్ షో అలా అబే ఫోటో బాయ్ ఇంత ఉంటుంది. వాళ్ళు ఒక స్మైల్ ఇవ్వరు, ఏమివ్వరు. నేను కౌంటర్ మీద వెళ్ళాను, వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఫోన్లో ఇలా కూర్చొని అలా అబిబ్బి ఇలా ఈయన 15 minutes మాట్లాడుతుంటే 15 minutes అక్కడ కూర్చోవాలి, సైలెంట్గా కూర్చోవాలి. మనకి అర్జెంట్ ఉంటే, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ హ్యావ్ టు గో, కెన్ యూ ప్లీజ్ అంటే ఇక అయిపోయింది. వాడి కోపం వస్తుంది, ఇటు తీసి పక్కన పెడతాడు, పేపర్ అంటాడు, పేపర్ చూస్తాడు, ఏదో ఒకటి ఇది బాగాలేదు అది బాగాలేదు చెప్పి ఇన్స్పెక్షన్ అంటాడు. వాడు అది ఇన్స్పెక్షన్ చెప్పాడు అనుకోండి, మొత్తం ప్యాలెట్ తీసుకొచ్చి ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేయాలి, మొత్తం ఒక్కొక్క ల్యాప్టాప్ బాక్స్ ఓపెన్ చేసి వాడిని చూపించాలి. మొత్తం ఓపెన్ చేయమంటాడు. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఇలా చూసి ఓకే నో ప్రాబ్లం ప్యాక్ అంటాడు. మళ్ళీ అది ఇలా ఉంటుంది వాళ్ళ శాడిజం. సో అందుకే వాడు ఒక 1/2 hour ఫోన్ మాట్లాడినా నో ప్రాబ్లం, సైలెంట్గా అక్కడే కూర్చోవాలి వాళ్ళని చూసుకుంటూ. సో ఇన్ని టార్చర్లు ఉండేది. ఆ వేరియేషన్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఐఎమ్ లైకింగ్ దిస్. ఎందుకంటే రూటీన్ జాబ్ కాదు, రోజు ఎవ్రీడే వీఆర్ బీయింగ్ అన్ అదర్ పర్సన్. ఎవ్రీడే వేరే లొకేషన్, ఎవ్రీడే వేరే వర్క్ అట్మాస్ఫియర్, ఎవ్రీడే స్టార్ట్ మీటింగ్ డిఫరెంట్ పీపుల్. సో నాకు తొందరగా బోర్ కొట్టేస్తుంది, ఏదో ఒకటి రొటీన్గా ఉంటే నాకు తొందరగా బోర్ కొట్టేస్తుంది. సో ఫర్ మీ ఐ లైక్ దిస్ థింగ్ బికాస్ ఎవ్రీడే ఏదో కొత్తగా ఉందని. ఓకే. సో షూటింగ్స్ పరంగా అక్కడ కూడా స్ట్రగుల్స్ ఉంటాయి కదా, డే టు డే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవ్రీ ప్లేస్ లో స్ట్రగుల్ ఉంటుంది తప్ప నోబడీ విల్ కమ్ అండ్ గివ్ యూ థింగ్స్ టు ఈట్. మనం ఫుడ్ తినాలంటే చేతి ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, ఇది కూడా కొంచెం చేస్తే కానీ మనకి ఏది దక్కదు. సో అలీరేజా బాగా కష్టపడ్డ ఫిలిం షూట్ కానీ అంటే ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టిన వర్క్ ఏది? ఎఫర్ట్ ఎక్కువ పెట్టిన వర్క్ అంటే చాలా కష్టపడి లైక్ దాని రిజల్ట్ వచ్చినా రాకపోయినా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టింది ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ. ధృవాలో ఎక్కువ పెట్టాను. సీరియల్స్లో ఏముంటుంది, మనం వచ్చాం నిలబడి డైలాగ్ చెప్పేసాం, మళ్ళీ వెళ్ళి కూర్చున్నాం, మళ్ళీ వచ్చాం, మళ్ళీ డైలాగ్ చెప్పేసి. ఇమోషనల్ సీన్స్ ఉంటే కొంచెం మనకి ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. దాని తర్వాత ఇమీడియట్ నేను ధృవ చేశాను. ధృవలో ఫైట్స్, మరి యాక్షన్ సీక్వెన్సెస్, చెమట ఇది. దాని తర్వాత నేను ఎలాగైనా నేను 6 pack చేయాలని చెప్పి మార్నింగ్ 4:30కి లేచి 5 o'clock జిమ్కి వెళ్ళి 5 to 6 జిమ్ చేసి 6:30 ఇంటికి వచ్చి 6:30 బయలుదేరి లొకేషన్కి వెళ్ళి 7 o'clock. నేను హార్డ్ వర్క్ ఎక్కువ ధృవలో చేశాను.
సో ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇది కానీ అది ఆల్మోస్ట్ ఒక 15 days షూటింగ్ ఉండే. సో ఐ స్ట్రగల్డ్ లాట్ ఇన్ ధ్రువ. ఓకే, హైదరాబాద్ నవాబ్స్ అనే ఫిలిం కూడా చేశారు. హైదరాబాద్ నవాబ్ లైక్ మీరు హౌస్ లో ఉన్నప్పుడే కదా? బిఫోర్ చేశాను, బిగ్ బాస్ బిఫోర్ చేశాను. యా బిగ్ బాస్ బిఫోర్ చేశాను నేను. బిగ్ బాస్ 20th స్టార్ట్ అయింది, సినిమా 19th రిలీజ్ అయింది. అవునవును. సో ఆ మూవీ ఒప్పుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే లైక్ ఆ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ ఆర్ లాంగ్వేజ్. ఐ రిలేటెడ్ టు హైదరాబాద్, ఆర్ లాంగ్, మన స్లాంగ్, మన ఇది ఉంటుంది కదా, చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఎలా ఉంటో అది పోట్రే చేయాలి, ఈజీగా ఉంటుంది, నేను ఏదో ఒక రోజు చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఐ నో మన జహాంగీర్ అండ్ సలీం పేకు, దే బోత్ ఆర్ మై కజిన్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కజిన్స్. నేను చాలాసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏదో ఉంటే నేను చేస్తా కదా, ఏదో ఉంటే నేను చేస్తాను కదా అని చెప్పి. సో వెంటనే అజీజ్ నాసర్ బై నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఒకటి ఉందిరా హైదరాబాద్ నవాబ్స్ 2 ప్లాన్ చేస్తున్నాం, నువ్వు చెయ్యాలి అన్నారు. ఓకే, నో ప్రాబ్లం, చేద్దామని చెప్పి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు కథ చెప్పారు. సో ఇట్ స్టార్టెడ్ ఆన్ లైక్ దిస్. బట్ ఎందుకు అంత రీచ్ అవ్వలేదు ఆ ఫిలిం? రీచ్ అయింది, ఒక 1 month హౌస్ఫుల్ ఉండే సినిమా. దానికి లిమిటెడ్ ఆడియన్స్ ఉంది. ఇప్పుడు ఆ హిందీ సినిమా లాగా మన తెలుగు సినిమా లాగా వాస్ట్గా థియేటర్ హౌస్ఫుల్ అయిపోయి బట్టలు చింపుకోవడాలు ఇవన్నీ ఉండవు కదా దాంట్లో. దానికి ఒక లిమిటెడ్ ఆడియన్స్ ఉంది, లిమిటెడ్ ఆడియన్స్ చూస్తారు. మన హైదరాబాదీ స్లాంగ్ ఉన్న ఆడియన్స్ చూస్తారు. అది యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత 100 millions of వ్యూస్ వస్తాయి దానికి. అంటే ఇట్లాంటి మంచి ఫిలిమ్స్ వచ్చినప్పుడు లైక్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఎందుకు లైక్ షేర్ చేయడం కానీ సంథింగ్ అట్లాంటివన్నీ ఎందుకు చేయరు? అంటే పాన్ ఇండియా సినిమాలు అంత పెద్ద వస్తే తప్ప వాళ్ళు దక్కని మూవీస్ ని మరి అంత సపోర్ట్ చేయరు. సపోర్ట్ లేదు, ఇంకా దాన్ని చిన్న చూపు చూస్తున్నారు, మన దాంట్లోనే చిన్న చూపు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ సినిమాల గ్రాఫ్ కూడా మంచిగా పెరిగేది. ఒక స్టార్టింగ్లో చాలా మంచి మంచి సినిమాలు వచ్చింది. దాని తర్వాత ప్రతి ఒక్కటి వచ్చేసి ఒక హ్యాండీ క్యామ్ పెట్టుకొని ఇది పెట్టుకొని 20 లక్షల్లో 15 లక్షల్లో సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఆ వాల్యూ కూడా పడిపోయింది, ఆ సినిమాది వాల్యూ కూడా పడిపోయింది. సో నేను చేసిన హైదరాబాద్ నవాబ్ మన ఆర్కే మామ చాలా ప్రయత్నించారు ఈ ఫీల్డ్ని ఒక స్టేజ్ మీద తీసుకెళ్ళాలి, మన లాంగ్వేజ్ని కూడా, మన హైదరాబాదీ లాంగ్వేజ్ని, స్లాంగ్ని కూడా మనం ఒక స్టేజ్ మీద తీసుకెళ్ళాలని చెప్పి చాలా ట్రై చేశారు, కష్టపడ్డారు. ఆయన చేసిన అన్ని సినిమాలు ఒక మంచి బడ్జెట్లోనే చేశారు. ఇప్పుడు నాకు తెలిసి హైదరాబాద్ నవాబ్స్ హీ డిడ్ ఇట్ మోర్ దెన్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ మూవీ ఇన్ ఆల్ హైదరాబాదీ మూవీస్ అనుకుంటా నేను. అంటే మంచి క్వాలిటీ ఫిలిం, ఒక మంచి మన తెలుగు సినిమాలు ఏ క్వాలిటీలో తీస్తారో ఆ క్వాలిటీలో తీశారు. ఆల్మోస్ట్ ఒక 1 కోటి రూపాయల బడ్జెట్ పైన సినిమా తీశారు. కానీ వేరే వాళ్ళు వచ్చేసి ఒక 10 లక్షలు పెట్టేసి ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఆర్టిస్ట్ని తీసేస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. అక్కడ ఆ వాల్యూ పడిపోయింది బేసిక్గా. దిస్ హ్యాపెండ్ విత్ దట్. కానీ చాలా ట్రై చేశారు దీన్ని కూడా ఒక స్టేజ్ మీద తీసుకెళ్ళాలి. ఇప్పుడు భోజ్పురి సినిమా చూడండి, ఇట్ ఈస్ బికమ్ మరాఠీ సినిమాలు, భోజ్పురి సినిమాలు, ఇట్ ఈస్ బికమ్ వన్ గ్రేట్ థింగ్. సో ఆర్కే మామ కూడా చాలా ట్రై చేశారు దీన్ని అక్కడ తీసుకెళ్ళడానికి, ఆయన చేస్తూ ఉంటాడు. అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడం కూడా మూవీకి ప్లస్ అయిందని చెప్పుకోవాలి. కుడ్ బి కానీ నేను బిగ్ బాస్కి వెళ్తే ఎవరు చూస్తారు? తెలుగు ఆడియన్స్ చూస్తారు. అది సేమ్ తెలుగు ఆడియన్స్ హైదరాబాద్ స్లాంగ్ సినిమా చూడరు కదా. సో ఒక 20% ప్లస్ అయింది తప్ప ఐ విల్ నాట్ 100% ప్లస్ అయింది. గూగుల్లో కొట్టినప్పుడు ఇప్పుడు నేను బిగ్ బాస్లో కనిపించింది వెంటనే ఈడెవడరా వీడు అలీరెజా, ఈడేం చేశాడు సరే అని చెప్పి ఓపెన్ చేస్తారు, అలీరెజా అని పేరు కొడతారు. పేరు కొడితే అప్పుడు నా బయోడేటా వస్తుంది. నా బయోడేటా వచ్చినప్పుడు ఏముంటుంది? ఫిలిం ఉంటుంది. సరే క్లిక్ చేసి చూద్దాం రా ఈడేం చేశాడు అని చెప్పి ఆ టైప్లో చూసారు తప్ప వీడి కోసమే వెళ్ళి చూసారా అని చెప్పి నేను అనుకోను. ఓకే, సో అలీరెజాకి డ్రీమ్ ప్రాజెక్ట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ ప్రాజెక్ట్ ఇస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్. మనం పొద్దున్న లేచినప్పుడే మనకు ఒకటి ఉంటుంది కదా, మంచి రోల్ రావాలి, మంచి ఆఫర్స్ రావాలి. సో ఏది వచ్చినా థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి దాన్ని మంచి ఆఫర్స్ని సెలెక్ట్ చేసి థ్యాంక్ యూ గాడ్ అని చెప్పి ఐఎమ్ టేకింగ్ ఇట్. నాకు ఎందుకో మిమ్మల్ని మీరు వెనక్కి అంటే లైక్ తక్కువ అంచనా వేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే క్యారెక్టర్స్ లైక్ ఇందాక మీరు అన్నారు హీరో చేయాలనుకుంటున్న యాక్టర్ అంటే ఓకే, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే, వై కాంట్ యూ ట్రై లైక్ హీరో రోల్స్? అట్లా చేశాను కదా, 3 సినిమాలు 4 సినిమాలు చేశాను, గాయకుడు చేశాను, సినీ మహల్ చేశా, నా రూటే సపరేట్ చేశాను. ఇట్ కుడెంట్ రీచ్ దట్ మచ్. టైం వచ్చినప్పుడు అది కూడా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను బేసిక్గా. ఐ వాంట్ టు డూ అ మూవీ ఒక హీరోగా. ఇప్పుడు కూడా వస్తుంది నాకు హీరోగా. నేను 3 సినిమాలు చేసిన మైనసెస్ ఉంది కదా, మైనసెస్ నాకు తెలుసు. అదే లైన్ మీద అదే మైనసెస్తో ఇంకొక సినిమా ఇప్పుడు నాకు వస్తే నేను ఎందుకు అది
తీసుకోవాలి, నేను ఎందుకు అది చేయాలి, ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు నాశనం చేయాలి, నేను ఎందుకు నా టైం వేస్ట్ చేయాలి. నో డౌట్ మనీ వస్తుంది నాకు, వాళ్ళు నాకు మనీ ఇస్తారు, ఈరోజు నేను ఏం జాబ్ చేస్తున్నా ఆ మనీ నాకు ఇస్తారు. కానీ ఇఫ్ ఐ నో దట్ విల్ నాట్ గో టు దట్ లెవెల్, నేను ఎందుకు అది చేసి నా టైం వేస్ట్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్ డబ్బులు ఎందుకు నేను నాశనం చేసుకోవాలి. సో నేను చేశాను కాబట్టి నాకు ఆ మైనసెస్ తెలుసు, ఆ మైనసెస్ నేను మళ్ళీ ఎందుకు నేను నా లైఫ్లో పెట్టుకోవాలని చెప్పి నేను తీసుకోవట్లేదు అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఒకవేళ ఆ టైప్లో వస్తే 100% నేను చేస్తా. ఇట్ షుడ్ మేక్ దట్ సెన్సేషన్. ఓకే, అంటే అలీరజాకి బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అంటే ఆయన డైరెక్షన్లో పడితే నా బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకునే. ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ వే ఇస్ డిఫరెంట్. ఇప్పుడు ఆర్జీవి గారి డైరెక్షన్లో వస్తే చేస్తారా? అంటే హీస్ లైక్ బాగా హ్యాండ్సమ్గా ఉండాలి, అంటే చాలా హాట్గా ఉండాలి, తనను చూస్ చేసుకు ఇప్పుడు ప్రజెంట్ తన ట్రెండ్. అంటే ఎలా టైప్లో వస్తుంది సినిమా తెలియదు. ఒకవేళ ఆయన ఫోన్ చేసి నాకు ఈ మధ్య ఆర్జీవి గారు చేస్తున్నారు కదా సినిమాలు, అలాంటి సినిమాలు ఆఫర్ చేస్తే ఐ డోంట్ థింక్ సో ఐ విల్ డూ ఇట్. ఐ డోంట్ థింక్ సో ఐ విల్ డూ దట్ కైండ్. కానీ అంటే మంచి రీచ్ ఉంటుంది కదా. నాకు యూట్యూబ్ సెన్సేషన్ అవ్వాలని లేదు, కూల్గా స్మూత్ గా అంత ట్రెండ్ చేయాలని అవసరం లేదు నాకు. ఎంత నడుస్తుంది ఐఎమ్ గుడ్. ట్వీట్ పెడితే చాలు, ఇంకా అయిపోయింది. ఒక ట్వీట్ పెడితే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అది. సో లెట్స్ సీ, ఐ హావెంట్ డిసైడెడ్ ఎనీథింగ్. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, ఇప్పుడు చాలా డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ స్టైల్లో ఉంటుంది. అందరి దగ్గర చేయాలని నాకు ఉంది. సురేందర్ రెడ్డి గారితో చేశాను. ఓకే, అంటే ఆర్జీవి గారి డైరెక్షన్లో మిమ్మల్ని ఊహించుకుంటున్నాను అనమాట నేను. బట్టలు లేకుండా లవ్ మేకింగ్ సీన్స్ అవన్నీ ఎట్లున్నా. అంటే మీరు బిగ్ బాస్ లో అట్లాంటి లైక్ ఒకటి చేశారు కదా, అదే వస్తుంది నో డౌట్. చాలా ఆఫర్స్ వచ్చింది, ఎందుకు మిస్ అయ్యారా అని చాలా ఆఫర్స్ వచ్చింది నాకు. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ లో కూడా కొన్ని ఉన్నాయి, అండ్ ఎక్స్పైరీ డేట్ లో ఇంకా సీన్స్ ఉండే. ఆ సీన్స్ కోవిడ్ వల్ల మనం తగ్గించేస్తాం. ఆ లవ్ మేకింగ్ సీన్స్ కానీ అవన్నీ కొన్ని ఉండే స్నేహ ఉల్లాల్తో. అండ్ మీరు రివీల్ చేశారు, అయిపోయింది సినిమా, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. ఇంకా మేము షూట్ చేయలేదు. అది షూట్ ఎందుకు చేయలేదు అంటే వీ డెంట్ ఫైండ్ ఇట్ దట్ మరి అంత దగ్గర ఎందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, కోవిడ్ టైంలో అంత అవసరం అనిపించలేదు. ఓకే నో ప్రాబ్లం, వీళ్ళు రిలేటెడ్ అని చెప్పి అక్కడ ఏది కావాలో అది తీసుకున్నారు, పక్కన బ్యాలెన్స్ వదిలేశారు. అలీరజా బాగా ఇష్టపడే హీరోయిన్ ఎవరు? బాగా ఇష్టపడే చిన్నప్పుడు హీరోయినా? చిన్నప్పటి నుంచి అయితే కాజల్. ఏ కాజల్? హిందీ కాజల్. కాజల్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. ఇప్పుడు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అప్పుడు ఎందుకు వై ఓన్లీ కాజల్? ఇప్పుడు ఎందుకు? ఐ యూజ్డ్ టు లైక్ హర్ ఐబ్రోస్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్ క్యూట్ అనిపించేది నాకు. ఇప్పుడు ఎవరు ఇద్దరు ముగ్గురు ఎవరు? అనుష్క. ఇప్పుడు అనుష్క, ఓకే. ఇంకా అనుష్క శర్మ కదా, అనుష్క శెట్టి. స్వీటీ, మన స్వీటీ. ఐ లైక్ హర్. ఇంకా ఉన్నారు ఇక, అంటే చెప్పుకోదగ్గ హీరోయిన్స్ కదా. అలాంటిది ఏం లేదు. ఐ లైక్ దీస్ పీపుల్ బేసిక్గా. హీరో అంటే బాగా ఇన్స్పైర్ అయ్యే హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ థింగ్ పవర్ స్టార్ గారు. అండ్ ఆఫ్టర్ దట్ ఐ లైక్ మెనీ అదర్ హీరోస్. ఎవ్రీ జానర్ నాకు నచ్చేది ఇది ఉంటుంది. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. వన్ మోర్ ఎన్టీఆర్ గారు. నేను రామ్ చరణ్ గారితో వర్క్ చేశాను. హిస్ ఫ్యూ స్టైల్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు డాన్స్లోనే చూసుకుంటే ఈ 3 హీరోస్ వాళ్ళ 3లో డిఫరెంట్ స్టైల్స్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎనర్జీ అమేజింగ్, ఎనర్జీ అండ్ డాన్స్. అల్లు అర్జున్ గారు స్టైల్, మన రామ్ చరణ్ ది గ్రేస్. సో ఇది మనకు నచ్చితే ఇది రాంగ్ అని మనం చెప్పలేం కదా. ఎవ్రీబడి ఈస్ గాట్ దర్ ఓన్ స్టైల్, దే ఆర్ ఆల్ గుడ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్. సో ఐ లైక్ దట్. అలీరజా స్టైల్ ఏంటి డాన్స్లోనా? నాట్ ఓన్లీ డాన్స్, అంటే స్పెషాలిటీ ఏంటి అలీరజాలో? నా స్పెషాలిటీయా? ఐ డోంట్ నో. జనాలు అల్లు అర్జున్ అంటే స్టైల్, గ్రేజ్ ఇవన్నీ అన్నారు కదా. ఐ డోంట్ నో, స్టైలే అనుకుంటా నేను. ఐ డోంట్ నో, ఇది నేను జనాలు చెప్పాలి. ఓకే, మీ హీరోయిన్ గురించి చెప్పండి. మా హీరోయిన్ ఎవరు? అచ్చా, మా రియల్ లైఫ్ హీరోయినా? ఓకే. ఎందుకంత పాజ్? నేను హీరోయిన్ అంటే నేను ఇప్పుడు చేస్తున్న సినిమాల గురించి అడుగుతున్నాను. యువర్ లవ్, యువర్ హీరోయిన్. మా హీరోయిన్ గురించి ఏం చెప్పాలి?
మీరు అడిగితే నేను చెప్తా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఎస్, అంటే అప్పుడు బిగ్ బాస్లో తన ఎంట్రీ ఏదైతే ఉందో వీఆర్ లైక్ వాట్ ఏ పేర్ అసలుకి, అంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, తను హగ్ చేసుకో లైక్ మీరు కళ్ళు మూసుకొని ఉంటే తెలీదు, ఆ సెన్స్తో గుర్తుపట్టారు కదా, స్మెల్తో, పర్ఫ్యూమ్ స్మెల్తో గుర్తుపట్టారు. యా అసలుకి అంటే యూఆర్ లైక్ వితిక వరుణ్ సందేశ్ వాళ్ళ తర్వాత వచ్చారు, కానీ అప్పుడు మాత్రం యూఆర్ లైక్ బ్యూటిఫుల్ కపుల్ చూస్తుండే ఇట్లా చూస్తూ ఉండిపోవాలనిపించేలాగా ఉండేది. ఆ తర్వాత కూడా బయటికి వచ్చేసిన తర్వాత కూడా తన సపోర్ట్ మీకు లైక్ మిగతా అందరు కంటెస్టెంట్స్తో బాగుండడం, లైక్ శివజ్యోతికి కూడా మొన్న రాఖీ పండుగకి గిఫ్ట్ ఇవ్వడము, ఇవన్నీ చూస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. మీ రియల్ లైఫ్లో మీ పేరింగ్ అంటే కరెక్ట్ పర్సన్ ఎలా చూస్ చేసుకోగలిగారు అనేది నా $1 million ఇది. అది కిస్మత్ లాగా ఉంటుంది. అది మనం కిస్మత్ బాగుంటే మంచి పేరు దొరుకుతుంది, లేదంటే రాంగ్ పేరు అయిపోతుంది, మన ఫిలాసఫర్ లాగా మిగిలిపోతాం అంతే. ఓకే, సో సినిమాలు, బిగ్ బాస్ ఇవంతా పక్కన పెట్టేద్దాం. యువర్ లవ్ లైఫ్ గురించి, లైక్ మ్యారేజ్ అని చెప్పలేను, ఇట్ ఈస్ మోర్ ఓవర్ లైక్ లవ్, అంటే ఇట్లా షవర్ అవుతుంటుంది మీ ఇద్దరు. సో ఏదైనా మంచి బ్యూటిఫుల్ మూమెంట్, సంథింగ్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ ఇన్ రీసెంట్ టైమ్స్, ఇంకా లాక్డౌన్లో ఎక్కువగా టైం దొరికింది అనుకుంటాం ఇద్దరికి. ఇనీషియలీ ఆఫ్ అవర్ మ్యారీడ్ లైఫ్, 1 year 2 years ఇనీషియలీ ఆఫ్ అవర్ మ్యారీడ్ లైఫ్, నేను నా షూటింగ్స్లో నేను బిజీ ఉండే, తన జాబ్లో బిజీ ఉండే. షీ వాజ్ వర్కింగ్ ఫర్ జెట్ ఎయిర్వేస్, తన జాబ్లో బిజీ ఉండే. సో హాఫ్ ఆఫ్ ద టైమ్ తన ఇండియా బయట ఉంటుంది, ఫ్లయింగ్స్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో వీ డిడ్ నాట్ స్పెండ్ మచ్ ఆఫ్ ద టైమ్ టుగెదర్. ఒక 365 daysలో 65 days కలుస్తున్నాం, 300 days వీ వర్ అవే. ఇనిషియల్ year of marriage, 1 year of marriage, 2 year of marriage. So initially she was working and I was working. నేను హైదరాబాద్లో షూటింగ్లో ఉండే, తన బాంబేలో ఉండే, లేదంటే లండన్, సింగపూర్ అక్కడిక్కడ తిరిగేది. సో 365 daysలో 65 days కలిసి ఉన్నాం, 300 days తన విడిగా ఉండి నేను విడిగా ఉండడం. సో ఈ లాక్డౌన్లో అది మొత్తం కవర్ అయిపోయింది. ఆ 3 months ఆఫ్ లాక్డౌన్లో మొత్తం కవర్ అయిపోయింది. ఆ కవర్ ఎలా అయిపోయిందంటే ఒకరికొకరు బోర్ కొట్టేసింది, అబ్బా ఇదేనా అని చెప్పి. సో ఫస్ట్ తను ఎప్పుడు చెప్పేది, ఏంటి నువ్వు ఈ వర్క్లో బిజీ ఉంటావు, నేను నా వర్క్లో బిజీ ఉంటా, ఇదేంటి అని చెప్పి. సో ఆ 3 monthsలో ఇదేనా, ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు కదా నీ వర్క్ మీద. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, అంటే చిరాకేసిందా? లైక్ చిరాకేసింది కాదు, ఇప్పుడు అందరికి బోర్ కొట్టింది కదా, నా ఒకటి ఫ్యామిలీ కాదు. బోర్ అంటే బోర్ కాదు, యూ వాంట్ టు గో అవుట్, రొటీన్ వచ్చేసింది, అదే ఇంట్లో అదే 4 గోడల మధ్యలో. సో అండ్ ఐ కెనాట్ సిట్ అట్ హోమ్. ఆల్రెడీ నేను ఒక 3 months ఇంట్లో ఉండి బయటకు వచ్చాను, ఇంట్లో ఉండి బయటకు అంటే బిగ్ బాస్ ఇంట్లో ఉండి బయటకు వచ్చాను, బయటకు వచ్చిన వెంటనే లాక్డౌన్ మళ్ళీ ఆ ఇంట్లో. ఓకే, నేను అడిగింది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఏదన్నా బాంబేలో. ఇదే ఐ కెన్ సే ద సేమ్ మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్. అంటే మెనీ మూమెంట్స్ బ్యూటిఫుల్ మూమెంట్ అంటే, తన గురించి నాకు మంచిగా ఎప్పుడు అనిపించిందంటే, నేను హౌస్ లోపల ఉన్నప్పుడు తన బయట నేను గెలవాలని, నేను ఓట్ ఇది చేయాలని తను పట్టిన కష్టాలు ఉంటుంది కదా, అది నాకు చాలా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇవన్నీ చేస్తుందని. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన కూల్గా ఉంటుంది, గెలుస్తాడు, లేదంటే ఆ టైప్లో ఉంటుంది నేను అనుకున్నాను. కానీ బయట వచ్చిన తర్వాత ఎవ్రీబడి యూస్ టు టెల్ మీ దట్ థ్యాంక్ యువర్ వైఫ్ ఫర్ వాట్ షీ ఈస్ డన్. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఇవన్నీ చేస్తుందని. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద నైస్ మూమెంట్ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ హర్. మంచి పేరు వచ్చింది తనకు కూడా. ఓకే, సో లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ నెక్స్ట్ అంటే బిజీగా ఉన్న టైంలో ఎక్కడన్నా వెళ్ళాలి మీ వైఫ్తో అనుకుంటే, వాట్ ఈజ్ యువర్ ప్లేస్, లైక్ డ్రీమ్ ప్లేసా? చాలా ప్లేసెస్ ఉంది. ఇప్పుడు వేర్ డస్ షీ వాంట్స్ టు గో నెక్స్ట్ అంటే తన డిసిషన్ మీద ఉంటుంది. ఐఎమ్ నాట్ అ వెరీ ట్రావెలింగ్ పర్సన్, ఐఎమ్ నాట్ అ వెరీ ట్రావెలింగ్ పర్సన్. నాకు ఒక ప్లేస్ నచ్చింది అనుకోండి, అరే ఈ ప్లేస్ నాకు నచ్చింది, నేను మళ్ళీ అక్కడే వెళ్ళాలే నాకు అనిపిస్తుంది. తనకు అలా కాదు, నువ్వు ఆల్రెడీ ఒకసారి అక్కడికి వెళ్ళావు కదా, వేరే ప్లేస్కి వెళ్ళాలని. ఇప్పుడు లోనావ్లాలో మా హౌస్ ఉంది, టేకన్ హౌస్ ఇన్ లోనావ్లా, ఒక హిల్ స్టేషన్ లోనావ్లాలో హౌస్ ఉంది. సో ఇప్పుడు నాకేమనిపిస్తుంది, హాలిడే ఉన్నప్పుడు, షూటింగ్ లేనప్పుడు, సరే లోనావ్లా వెళ్దాం, మన హౌస్ ఉంది కదా లోనావ్లాకి వెళ్దామని ఉంటుంది. ఎందుకంటే వీ బాట్ అన్ హౌస్ దేర్, అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్దామని ఉంటుంది. తనకేంటి, నువ్వు ఎప్పుడు నాకు అక్కడే తీసుకెళ్తావు, అక్కడ ఎందుకు, వేరే చోటు వెళ్దాం కదా అంటది. నాకేంటి, మనం ఓన్ హౌస్ కదా, అక్కడికి వెళ్దాం, వేరే చోటు ఎందుకు. సో ఇది డిఫరెన్స్. ఓకే, సో వెన్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ బేబీ? సూన్ ఇన్షాల్లా విల్ స్టార్ట్ నౌ.
ఓకే, ఎందుకు ఎన్ని లైక్ గ్యాప్ తీసుకున్నారు? బిజీ ఉండే, లైఫ్లో బిజీ ఉండే. షీ వాజ్ ఆల్వేస్ నౌ జెట్ ఎయిర్వేస్ క్లోజ్ అయిపోయింది. వీ వర్ స్టేయింగ్ ఇన్ బాంబే హర్ జాబ్ కోసం. వీ వర్ స్టేయింగ్ ఇన్ బాంబే. ఇప్పుడు ఈ హౌస్ తీసుకున్నాను హైదరాబాద్లో. వీవ్ కమ్ టు హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాను. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్ సెటిల్డ్ అండ్ పర్మిటింగ్ ఉంటుంది కదా. ఓకే, బచ్చా పైదా కర్నా ఇస్ నాట్ ఈజీ. దాని తర్వాత వీ షుడ్ ఎవ్రీథింగ్ గో విత్ ప్లాన్ అని చెప్పి ఆ ప్లానింగ్తో ఉన్నాను. ఫస్ట్ ఒక హౌస్ ఉండాలి, హౌస్ తీసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అని. సో ఇప్పుడు ఆ స్టెప్ టైం వచ్చింది అది. ఓకే, ప్రాబబ్లీ వన్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ వెనెవర్ ఏదైనా ఇంటర్వ్యూలో కానీ హౌస్లో కానీ మీ వైఫ్ పేరు తీయగానే యూఆర్ లైక్ సంథింగ్ బ్లషింగ్ లాగా. హౌ యూఆర్ మేనేజింగ్ అనేది కాదు, అంటే నేనేమైనా తప్పు బోర్ వచ్చేస్తుంది కాదు, అబ్బా ఇప్పుడు వచ్చేసింది ఈ టైం, నేనేమైనా తప్పు చేస్తే నాకు తర్వాత దొలు తిరిగిపోతుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అంతే. ఓకే, సో ఈ మూమెంట్లో మీ వైఫ్కి ఒక ఐ లవ్ యూ చెప్పాలంటే హౌ విల్ ఎక్స్ప్రెస్? డోంట్ యూస్ ద వర్డ్ ఐ లవ్ యూ, బట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. ఓకే, విత్ నేమ్ అంట మంచి అట్లా. బేబీ, సో స్వీట్. అంటే మాటలు కాదు, భావాల్లో ఉంటుంది అంటారు కదా ప్రేమ. తనకు ఒకటే చెప్తా, తనకు అర్థం. వాట్ ఈస్ దట్? నో, తనకు ఒక ఎక్స్ప్రెషన్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకు కావాలేదు చెప్తే తను బేసిక్గా ఇలా చూసి ఇలా అంటుంది అనమాట. సూపర్ లవ్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అలీరేజా. ఇలాగే మోర్ హైట్స్కి వెళ్ళాలని, థ్యాంక్ యూ. అలాగే మోర్ ఇంటర్వ్యూస్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ లవింగ్ మీ, సపోర్టింగ్ మీ. నేను చేస్తున్న ప్రాజెక్ట్స్లో కానీ అన్నిట్లో కానీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. కీప్ లవింగ్ మీ లైక్ దిస్. ఐ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ ద సేమ్ వే. లవ్ యూ ఆల్. హాయ్, హలో ఎవ్రీబడి, నేను మీ అలీరజా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFPC ఛానల్.